తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నా దీపం వెలిగించువాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ, శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిచ్చువాడమైనటువంటి మా ప్రభా, మీకే ఘనత, దీర్ఘాయువును దయచేయబడినటువంటి మా దేవ, మీకే స్తుతి. కాలగతులను నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా, నీకే మహిమ. విరిగిన హృదయం గలవారికి ఆసనటువంటి మా ప్రభా, మీకే ఘనత. మా భవిష్యత్తును దీవించువాడమైనటువంటి మా తండ్రి, మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభా, మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవ, మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మీకే మహిమ. ఆకాశమందుల దేవుడు అయినటువంటి యెహోవా, మీకే స్తుతి. పరిశుద్ధమైనటువంటి మా దేవ, మీకే స్తోత్రం. నమ్మదగినటువంటి మా దేవ, నీకే మహిమ. వాగ్దానములు చేసినటువంటి మా దేవ, మీకే స్తుతి. నిబంధన చేసినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆదరణకర్తయగు మా దేవ, నీకే స్తుతి. విజ్ఞాపన చేయి ఆత్మదేవ, మీకే స్తోత్రం. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించిన అని లేఖనము నెరవేరినందుకు మీకే మహిమ. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మా పక్షమును విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తుతి. మా బలహీనతలు చూచి సహాయము చేయుచున్న ఆత్మదేవ, మీకే స్తోత్రం. జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవ, నీకే మహిమ. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, మీకే స్తుతి. ప్రవచనకు ఆత్మదేవ, మీకే స్తోత్రం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ, నీకే మహిమ. తీర్పు తీర్చు ఆత్మదేవ, మీకే స్తుతి. దహించు ఆత్మదేవ, మీకే స్తోత్రం. యెహోవా పుట్టించి గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన మీ యొద్దకు వచ్చును, మీకే మహిమ. అల్ఫయు ఒమేగా నేనే అని సెలవిచ్చినటువంటి మా దేవ, మీకే స్తోత్రం. ఆదియు అంతమున ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించుచున్నవాడమైనటువంటి మా తండ్రి, మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను ఈ లోకమందు చచ్చిన వారమై మేము పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన అందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 86:5 సెలవిచ్చిన రీతిగా ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నాయన, నీకు మొర్రపెట్టి వారందరి ఎడ్ల కృపాతిశయం గల దేవుడవు నాయన. ఇదిగో తండ్రి, మంచి విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలినట్లుగా నీ పాపములు తుడిచివేసి ఉన్నానని తండ్రి, మీరు యెషయా గ్రంథం 44:22 సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించమని, నిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపలు పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా దేవ, ఇదిగో తండ్రి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో నాయన, ఏ బాధల్లో ఉన్నారో నాయన, ఇదిగో తండ్రి నాయన, ఏ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నదో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి, ఆ కట్టల నుండి, ఆ బంధకాల నుంచి నాయన బిడ్డలను విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ, నేత్రాశలోనే కానీ తండ్రి కానీ, ఈ లోక ఆశలలో కానీ పడి ఉన్నటువంటి బిడ్డలందరినీ ఒక మరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సోదరులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అనేక రకాలైన శాపంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన ఆ శాపం నుండి విడిపించమని అడుగుతున్నామయ్యా. అంధకార సంబంధమైన అధికారులు ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి నాయన మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయినా. ఆ బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా సాతాన తంత్రాల నుంచి పడిపోకుండా ఉన్నట్లయినా మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా ఈ లోకాశంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో విడిపించమని అడుగుతున్నామయ్యా. సాతాను బంధించిన కట్టల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ధనాశలోంచి బిడ్డలని, అంధకార హృదయంలోంచి బిడ్డలని విడుదల దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా విగ్రహ ఆరాధన నుంచి బిడ్డలని విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ప్రార్థన చేయకుండా అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను తండ్రి ముందుగా తండ్రి ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థన తండ్రి మా
ప్రార్థన అంతా ఆలకించి ఆయన మా ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు అని తండ్రి, ఆపత్కాలం ముందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహింపరచదువని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. ఇక నాయన మనుషుల నమ్ముడు కంటే రాజుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇదిగో తండ్రి ఎందరు బిడ్డలైతే తండ్రి మద్యపానము, ధూమపానము, అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లలో నాయన ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆ చెడు అలవాట్ల నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం నాయన. ఆ చెడు అలవాట్ల నుంచి నాయన వారిని మానిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మానేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నారైనా మానలేకపోతున్నారైనా అటువంటి బిడ్డలకు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి తండ్రి నాయన వాటి యందు విరక్తి కలిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. నాయన ఎందరో బిడ్డలు నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ఎన్నో సమస్యలతో ఉన్నారు నాయన. కుటుంబ సమస్యలు ఉన్నటువంటి బిడ్డలని ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నిజమే నాయన, నా దేవా ఇదిగో తండ్రి నాయన ఒకరి రక్షణకు వస్తే ఇంకొకరి రక్షణకి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నాయన. ఇగోనైనా కుటుంబంలో అందరూ కలిసి తండ్రి నాయన మీ సన్నిధిలో మారు మనసు పొంది నాయన మీ సన్నిధిలో నాయన మొక్కరెళ్ళి ప్రార్థన చేయనట్లు నాయన ప్రతి కుటుంబానికి నాయన రక్షణ భాగ్యము దయచేయమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా అనేక మంది నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా ఎందరో అక్రమ సంబంధాలను శరీర ఆశల్లోనూ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మీ సన్నిధిలో విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అనేక రకాలైనటువంటి భయాల్లోంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామైనా. సమస్త దుర్నీతులను పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారైనా అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నామయ్యా. అన్యుల చేతుల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి బలత్కారుల చేతుల నుంచి బిడ్డలను విడిపించమని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి పరిశుద్ధుడా అనేక మంది శ్రమల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నామయ్యా. కీడు నుండి బిడ్డలను తప్పించమని అడుగుతున్నానైనా. ఇగో తండ్రి విజయం మాకు దయచేయండి అయినా. మా ప్రాణ రక్షణ కొరకు తండ్రి మీ సహాయం మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇంకో తండ్రి మేమందరము కూడా మీ సన్నిధిలోనే నమ్మకముగా బ్రతున్నట్లు మీ సహాయం దయచేయండి అయినా. సాతానుకు చోటుని కూడినట్లు నాయన అయ్యా మీ సన్నిధిలో నాయన మాకు అందరికీ కూడా తగిన శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా కృపగల మహారాజా, గొప్ప దేవుడా తండ్రి నాయన ఇక నేను మీ సన్నిధిలో నేను మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకున్నాయినా. ఇక నేను వేటగాని ఊరిలో నుండి రక్షించినావు నాయన. ఇక నైనా తండ్రి ఇకనైనా అందరూ బట్టి మీకే వేలాది కుటుంబ సూచనలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా ప్రవర్తన సరిగా ఉండినట్లు నాయన నేను మీ సహాయం దయచేయండి నాయన. సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి నాయన. మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదల మాకు దయచేయండి అయినా. అయ్యా మీ సన్నిధిలోనైనా తండ్రి నాయన మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ ఉదయకాల సమయంలో బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా 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 బీదలను తండ్రి నాయన జ్ఞాపకం చేసుకునే దేవుడు నాయన. పెంట కుప్పల మీద లేవనెత్తే దేవుడు అయ్యా. అయ్యా చిన్నపిల్లలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా గర్భిణీలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సుఖప్రసవం దాయిత్యమని వేడుకుంటున్నానైనా. ఇంకో తండ్రి మరి వృద్ధులను తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి రోగిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలని నేను స్వస్థ దాయిత్యమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇంకో నేను రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. అనేక మంది బిడ్డలు మారు మనసు పొందలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. మీ మీదను మా మీద తిరుగుబాటు చేయుచున్నారు తండ్రి. ఇకనైనా మేము నాయన స్వార్థ ప్రకటన చేయడానికి మేము బయలుదేరి వెలుచుండగా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు. నేను అటువంటి బిడ్డలు నన్ను ఎదుగు చేసిన పాపంలో మండించమని తండ్రి ఇక నేను రక్షణ భాగ్యం వరకు దయచేయమని తండ్రి బండలను రాత ఉదయాలు తీసివేసి మెత్తన మాంసహృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్నటువంటి ప్రతి బిడ్డని నేను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా. విద్యార్థులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా. ఇక పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థిని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి తగిన జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి ఆయన. ఇంకో తండ్రి నాయన ఇక నేను వాళ్ళు చదివినది నాయన పరీక్షల్లో పేపర్లో వచ్చుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా వారు ఉత్తీర్ణులు అయ్యి తండ్రి నాయన మీకు మహిమకరంగా మీకు మీ ఉండినట్లు ఆయన బిడ్డలకు తండ్రి అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. అయ్యా మీ దయరక్కలు చాటిన బిడ్డలకి ఆ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని నేను ఎవరి బిడ్డలు అందరి కొరకు తండ్రి పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డని తండ్రి మీ చేతులకి ఎత్తిపెట్టుకుంటున్నాను నాయన. ఇక నైనా మీ సన్నిధిలోనైనా మీ దయరక్కలు చాటిన భద్రపరిచి నేను టెన్షన్ లేకుండా తండ్రి పరీక్షలు వ్రాయడానికి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ సహాయము దయచేయమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి
ఇదిగో నాయన యవన బిడ్డలకి అందరికీ నాయన మీ లేఖనాల ప్రకారం ప్రవర్తించినట్లు నాయన ఇగో తండ్రి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇక నేను పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని తండ్రి వారికి నూతన దయాకిరీటం దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా ఇక సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి ఓర్పును సహనమును వివేకమును జ్ఞానమును బుద్ధిని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి అప్పుల బాధల్లోనూ నాయన దొంగలు త్రాగుబోతులు ఎందరో నాయన వ్యసనపరులు విదేశాలకు బ్రతుకులకు వెళ్ళినటువంటి వారిని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న ప్రతి అధికారులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ నాయన ఇక తండ్రి రైతులనే కానీ కూలీలనే కానీ నాయన మరి ముఖ్యముగా తండ్రి మీ సన్నిధులు నాయన పోలీస్ ఆర్మీ నేవీ బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్న రైతులని కూలీని ప్రతి ఉద్యోగస్తులను స్త్రీలను పురుషులను వృత్తిపని చేర్చున్నటువంటి వారిని ఆటో డ్రైవర్స్నే కానీ తండ్రి క్యాబ్ డ్రైవర్స్నే కానీ నాయన డ్రైవర్లందరినీ కూడా తండ్రి కండక్టర్స్నే కానీ డాక్టర్స్నే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని అందరికీ రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మా దేశంలో ప్రతి ఒక్కరికి నాయన శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలైనటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నాయన మీ కృప కాపుదల దయచేయండి ఆయన. మీ దయారెక్కల చట్టం భద్రపరచండి ఆయన. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి మేమందరము కూడా తండ్రి నేను మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయమని తండ్రి. మా దేశంలో ప్రతి ప్రజకి శాంతిని సమాధానం రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశంలో ఎటువంటి అల్లర్లు జరగకుండానట్లు ఇదిగో నాయన మత కల్లోలు జరగకుండానట్లు ఆయన శాంతి సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా ఒకరినొకరు దూషించుకోకుండా తండ్రి నాయన మేమందరము కూడా తండ్రి సర్కులర్ దేశముగా తండ్రి మీ సన్నిధిలో నాయన మేమందరము నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని నాయన మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఎత్తబడ్డానికి కావలసిన సిద్ధపాటు మాకందరికీ దయచేయమని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా. తండ్రి మేమందరము నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా తండ్రి మిమ్మల్ని స్తుతించే పిల్లలుగా తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించే పిల్లలుగా ఉండినట్లునైనా మాకందరికీ ప్రార్థనా శక్తిని ప్రార్థనా జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని ఇగోనైనా అవర్గాడ్ ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని వారు ఎటువంటి సమస్యలు ఉన్న ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న ఎటువంటి బాధలు ఉన్న వారిని విడిపించమని వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.